అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంటర్నేషనల్ ఎగ్ డే జరుపుకుంటున్నాం. ప్రోటీన్కి పవర్ హౌస్గా పేరుగాంచిన గుడ్డు చిన్న పెద్ద అథ్లెట్స్ అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇలా ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైన ఆహారం ఇది. సో ఈరోజు ఇంటర్నేషనల్ ఎగ్ డే సందర్భంగా ఒక స్పెషల్ గెస్ట్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదండి, ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ చైర్మన్ సురేష్ చిట్టూరి గారు. గుడ్డు మనం వారానికి ఎన్నిసార్లు తినాలి, గుడ్డు వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలు ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ కూడా సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్, శ్రీనివాస ఫార్మ్స్ ఈ మంత్తో 60 years కంప్లీట్ చేసుకుంటుంది. అండ్ అంతేకాకుండా మీకు ఒక విషయం చెప్పాలండి, మీరు ఒకవేళ కోళ్ళ ఫారం పెట్టాలి అంటే కనుక చిక్స్ రావాల్సింది శ్రీనివాస ఫార్మ్స్ నుంచి, అంతే కదా? అండ్ శ్రీనివాస ఫార్మ్స్ నుంచి కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అండ్ నిజంగా మిమ్మల్ని చాలా అంటే చాలా మెచ్చుకోదగ్గ విషయాలు చాలా చేస్తున్నారు సార్. అండ్ ఇంకా ఇంకా చాలా మంచి పనులు చేయాలి అండ్ అందరికీ ఇన్స్పిరేషన్గా నిలవాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇంటర్నేషనల్ ఎగ్ డే సందర్భంగా పౌష్టిక ఆహారానికి సంబంధించి ఇక అంతర్జాతీయంగా మనం చూసినట్లయితే సో గుడ్డు వెనుక ఉన్న అసలు ప్రాముఖ్యత ఏంటి అంటారు? నీలిమ గారు, థ్యాంక్ యూ మీకు ఏబిఎన్కి ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ మీరు ఈ మాకు కంగ్రాచులేట్ చేసినందుకు. పౌల్ట్రీ మా అదృష్టం అండి అండ్ మాకు ప్రైడ్ కూడా, మేము ఏం చేసామన్నది. నాన్నగారు స్టార్ట్ చేసినప్పుడు ఇండియన్ పౌల్ట్రీ అసలు లిటరలీ చెప్పాలంటే మనం టాప్ 75లో కూడా లేము. ఇప్పుడు మనం నెంబర్ 2, వచ్చే 25 సంవత్సరాల్లో మనం డెఫినెట్గా నెంబర్ 1 అవుతాం. చైనా చాలా పెద్ద కన్జంప్షను, బట్ మనం కూడా పెరుగుతున్నాం. ఇప్పుడు చైనాలో యావరేజ్గా 300+ గుడ్లు తింటారు వాళ్ళు. మనం 100 దాటాం, అప్పుడు 105, 106లో ఉన్నాం. సో డెఫినెట్గా కూడా మనం వెళ్తాము. మీరు మెడికల్గా చూస్తే అలా ఏ విధంగా చూసినా కూడా తల్లిపాలకి క్లోజెస్ట్ మ్యాచ్ కోడిగుడ్డు. సో తల్లిపాలు మనకి ఎంత ఇస్తుందో అంత దానికి క్లోజెస్ట్ మ్యాచ్ కోడిగుడ్డు అన్నమాట. సో అందుకే కోడిగుడ్డు హ్యూమన్ న్యూట్రిషన్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఫుడ్ ఐటమ్. అది చాలా మటుకు మీరు గుడ్లతోటి మీకు వచ్చే లాభం మీకు మిగతా ఏది మ్యాచ్ చేయలేదు. అందుకే ప్రోటీన్ వైజ్ కూడా మీరు అగైన్ మళ్ళీ మెడికల్గా చూస్తే దీన్ని పర్ఫెక్ట్ ప్రోటీన్ అంటారు. అన్ని ప్రోటీన్స్ని దీంతో పోలుస్తారు అనమాట. దీంతో అంత ఇది వస్తుంది. అంటే పర్ఫెక్ట్ ప్రోటీన్ ఎందుకు అంటున్నారంటే తల్లిపాలకి మోస్ట్ మ్యాచింగ్. 60 సంవత్సరాలుగా చేసిన దాని ప్రకారం గుడ్డు ఎఫోర్డబిలిటీ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఎగ్స్ ఇండియాలో దొరుకుతుంది మనకి. అయినా మన ఫీడ్ చూస్తే మీరు అమెరికాలో ఇవాళ ఫార్మర్కి మొక్కజొన్న టన్ను 15,000 దొరుకుతుంది, మనకి 25,000 అవుతుంది. మనం ఇంత కాస్ట్ మనం ఎక్కువ పెట్టుకుని కూడా మనం వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఎగ్ చేరుస్తున్నాం ఫార్మర్స్కి. సో ఐ థింక్ అది మా మెయిన్, మాకు అందుకే మా ప్రైడ్ కూడా అది. ఫార్మర్స్ డబ్బులు చేసుకుంటున్నారు. కొంచెం ఇంకొక ₹10 పెరిగితే డెఫినెట్గా ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ అలాగని చెప్పి మేము దాన్ని ఇప్పుడు అమెరికాలో ₹30-40 గుడ్డు అమ్ముడుపోతుంది. మనం ఆ రేట్ అయితే అవసరం లేదు మాకు. ఇంకొక ₹10 పెరిగితే బాగుంటుంది. ప్రోటీన్ గురించి మనం మాట్లాడితే ఎగ్లో పుష్కలంగా ప్రోటీన్ అయితే ఉంది. సో ఈ ప్రోటీన్ అనేది వేరే ఆహారం దాంట్లో కూడా ఉంటుంది. ఇప్పుడు పప్పులో కానివ్వండి, పాలల్లో కానివ్వండి, చాలా వాటిల్లో ప్రోటీన్ ఉంటుంది. సో వేరే వాటితో పోలిస్తే ఎందుకు మనం ఎగ్ మాత్రమే తీసుకోవాలి అంటారు? ఎందుకు అంత ప్రాముఖ్యత? ఎగ్ మాత్రమే తీసుకోమని నేను అంటలేదు, కానీ ఎగ్ ఫస్ట్ ఉండాలంటున్నాను. సో మీరు ఇప్పుడు మెడికల్గా చెప్తే న్యూట్రిషనలీ అంటే మన 70 kgs ఉంటే 70 గ్రాముల ప్రోటీన్ మినిమం తినాలి. రికమెండెడ్ 2 grams అంటే పౌండ్కి ఒకటంటే అంటే సో అది రికమెండెడ్. సో అది ఏ విధాలుగా వస్తుంది అన్నది మీకు ఉట్టి గుడ్లతో తినమని అంటలేదు, కానీ మీరు రకరకాలు దాంతో ఎట్లా పప్పు అంటారా, చికెన్ అంటారా, లేకపోతే పాలు అంటారా, యూ కెన్ టేక్. బట్ హైయెస్ట్ వాల్యూ మీకు గుడ్డు ద్వారా వస్తుంది అది. సో ఇప్పుడు అదే మీరు ఒక గుడ్డు తింటున్నారు అనుకోండి, ఒక 60 గ్రాముల గుడ్డు, పెద్ద లార్జ్ అంటాం మనం, లార్జ్ గుడ్డు దానికి సమానంగా మీకు ప్రోటీన్ కావాలంటే 185-200 ml మిల్క్ తాగాలి. సో గుడ్డు మీకు ఆ గుడ్డు ₹6 అవుతుంది, అది మీకు 12.5 అవుతుంది. అదే మీరు దాల్ చూసారు అనుకోండి, దానికి సమానంగా మీరు దాల్ తినాలంటే మీకు ₹16 అవుతుంది. అండ్ కానీ దాల్ తినండి మీకు మళ్ళీ కార్బ్స్ చాలా వస్తాయి.
సో ఆ కార్బ్స్ మీరు తింటాం మొదలెడితే మీరు ఎక్సెస్ అయిందంటే మళ్ళీ మీకు లైఫ్ స్టైల్ డిసీజ్, డయాబెటీస్ కానీ, బీపీ కానీ, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్, ఒబిసిటీ, ఇవన్నీ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో అగైన్ మళ్ళీ నేను ఏమంటుందంటే మీరు ఉట్టి గుడ్డే తినమని నేను అంటలేదు, బట్ గుడ్డు మాత్రం ఫస్ట్ తినాలి, హైయెస్ట్ నెంబర్ 1 గుడ్డు ఉండాలనేది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఎగ్కి ఇవ్వడం బెటర్. ఓకే. అండ్ నార్మల్గా ఎగ్ అనేది బయటే తినాలి, ఎల్లో తినకూడదు, ఇలాంటివి కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. ఇది అపోహలా లేకపోతే నిజంగానే అది? సో డెఫినెట్గా అండి, మీరు ఇప్పుడు నేనున్నా అనుకోండి, నేను రోజు 4 గుడ్లు తింటాను. మా అబ్బాయి ఏమో వాటి టార్గెట్ 200 గ్రామ్స్ ప్రోటీన్ రోజుకి. సో 10 గుడ్లు తింటాడు. సో 10 గుడ్లు తినేవాళ్ళు మొత్తం ఎల్లోతో తినాలంటే దట్ ఈస్ అ డిఫరెంట్ ఇది. హామ్ ఏం కాదు, బికాజ్ హీఈస్ ఎక్సర్సైజింగ్ లైక్ దట్. నేను చేయను. సో ఐ క్యాంట్, ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ నేను తింటాం అలాగే. 4 గుడ్ల వరకు ప్రాబ్లం లేదు. సో అదొకటండి. కానీ ఫండమెంటల్గా ఎల్లోలో ఫ్యాటు, కొలెస్ట్రాల్ అది చెడు అన్నది ఈజ్ ఓల్డ్ సైన్స్ అండ్ బ్యాడ్ సైన్స్. బ్యాడ్ సైన్స్ కూడా ఎందుకంటే అప్పట్లో వాళ్ళకి అది మెజర్ చేస్తానికి దానివల్ల ఇంప్లికేషన్స్ ఏంటన్నది నాలెడ్జ్ లేదు. ఇదేదో ఎవరో కుట్ర పని చేస్తాం అన్నది కాదు, కొద్ది గొప్ప ఉండిందిలేండి అది కూడా. అది ఏం చేశానంటే ఈ షుగర్ ఇండస్ట్రీ హార్వర్డ్ సైంటిస్టులకి డబ్బులు ఇచ్చి ఫ్యాట్ని భయపెట్టి కార్బ్స్ మంచి అని చెప్పేసి అలా డైటరీ అడ్వైస్ కొంచెం ఉంది, కానీ అది మెయిన్ కాదు. కానీ మెయిన్ ఏంటంటే అప్పట్లో అవగాహన లేక. ఇప్పుడు కొత్త సైంటిఫిక్ మెథడాలజీస్ వచ్చినాయి, మెజర్మెంట్స్ వచ్చినాయి, దాంతో చేస్తున్నారు. చేస్తుంటే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మనం తినే కొలెస్ట్రాల్ మన హెల్త్, మన బ్లడ్ సీరంలో ఏదైతే ఉంటుందో దాని మీద ఇంపాక్ట్ 10-15% కన్నా లేదండి. మన బాడీ తయారు చేసేది లివర్ రోజు తయారు చేస్తుంది. సో అది 85% ఎఫెక్ట్. సో దానికి తినటం వల్ల మీరు అది యాక్చువల్లీ మీరు మంచి క్వాలిటీ ఫ్యాట్, కొలెస్ట్రాల్ తింటే అది తగ్గుతుందే కానీ దానివల్ల పెరగదు. అన్లెస్ మీరు చెప్తున్నారు కదా మరి మీరు దాన్ని ఎట్లా తింటున్నారు అది కొంచెం ఇంపార్టెంట్. సో అది ఫస్ట్ ఓల్డ్ సైన్స్ అండి. ఇంకొకటి ఏంటంటే మేడం, అసలు మ్యాజిక్ అంతా ఎల్లోలోనే ఉంది. వైట్లో ప్రోటీన్ ఉంది కరెక్టే, కానీ మినరల్స్, B12 ఆఫ్ కోర్స్ అది వైట్లోనే ఉంటుంది. D3, మీరు వైటమిన్ K, మీరు ఏది తీసుకున్నా, మినరల్స్ ఏది తీసుకున్నా అన్నీ ఎల్లోలోనే ఉంటాయి. సో ఎల్లో తినటం చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ చిల్డ్రన్, ప్రెగ్నెంట్ మదర్స్, ముసలోళ్ళకి, స్పోర్ట్స్ మెన్కి, వీళ్ళందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. మరి అదే చెప్తున్నా కదా మీరు. ఇప్పుడు నార్మల్గా ఎవరైనా ఉన్న వాళ్ళకి అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అట్లా ఉన్న వాళ్ళకి ఎల్లో ఎగ్ వాళ్ళకి కూడా ప్రాబ్లం కాదండి. అన్లెస్ మీరు వాళ్ళు మళ్ళీ 10 తింటానంటే వేరే ఇష్యూ, కానీ 3-4 వరకు ఎవరికీ ప్రాబ్లం కాదు. 4 అంటేనే చాలా మంది అమ్మో అనుకుంటారు, బట్ మీరు 4 గుడ్లు తింటే మీకు 25 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. సో మీరు ఒక 60-70 కేజీలు ఉన్నవాళ్ళు అంటే అది రావాలనుకోండి. బట్ దాంతోపాటు మీకు ఏంటంటే మళ్ళీ D3, B12, చాలా కొలీను, ప్రెగ్నెంట్ మదర్స్కి కొలీన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు సింప్లెస్ట్ వే టు గెట్ ఇట్ ఏంటంటే గుడ్లు తింటే, ఎందుకంటే ఆ ప్రెగ్నెంట్ మదర్, ఆ చైల్డ్కి ఇంటెలిజెన్స్ సమ్టైమ్స్ ఇస్ డిపెండెంట్ ఆన్ మదర్స్ కొలీన్ ఇష్యూ. అంతర్జాతీయంగా ఈ ఎగ్ ప్రోడక్ట్స్, ఆహార ప్రోడక్ట్స్కి సంబంధించి ఎగుమతుల విషయంలో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు మనం పాటించాలి, వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఎక్స్పోర్ట్లో చూసేది ఏంటంటే క్వాలిటీ అంటే ఒకటి బ్రేకేజ్ ఎలా ఉందని చూస్తారు, రెండోది సైజ్ ఒకటి ఇంపార్టెంట్, ఈ 2 తర్వాత డిజీజ్ కండిషన్స్, అంటే ఫామ్లో డిజీజ్ ఏమైనా ఉన్నాయా అన్నది ఒకటి. సో ఇవి మెయిన్ అండి. కానీ ఫస్ట్ ఏంటంటే ఆ 2 ఫస్ట్ అనమాట. ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్లో గుడ్లు ఎక్కువ పగిలినాయి అనుకోండి, లాస్ అయిపోద్ది. అదిగా ట్రిపికల్గా ఏమవుతుందంటే ఒక డబ్బాలో గుడ్డు పగిలిందంటే ఒక గుడ్డు ఒకటిగా డ్యామేజ్ అవుతుంది, చుట్టూ ఉన్నాయంటే అన్నింటినీ డ్యామేజ్ చేసేస్తుంది. సో ఒక గుడ్డు వల్ల కనీసం 7-8 గుడ్లు పాడైపోతాయి. సో ఆ బ్రేకేజ్ ఒకటి ఉండకూడదని. క్రాక్డ్ ఎగ్స్ అక్కడ వెస్ట్లో బాగా కొంచెం మాత్రం మన కంటికి కనిపించదు, కానీ హెయిర్ లైన్ క్రాక్ ఉన్నా వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. ఎందుకంటే టిపికల్గా ఏంటంటే మీరు ఇది కనీసం ఒక 1 వీక్ 10 డేస్ అన్న పడుతుంది కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి. సో అందుకని అది, అండ్ గుడ్డు బ్యూటీ కూడా ఏంటంటే అంత ఇదంటే అది ఆ క్రాక్ అది లేనంత కాలం పైన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా లోపలికి వెళ్ళాం. గుడ్డు లోపల స్వతహా ఆల్మోస్ట్ ఏ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఉండే ఛాన్స్ ఉండదు. అదంతా వచ్చేది ఏంటంటే గుడ్డు క్రాక్ అయిందంటే దానివల్ల లోపలికి వెళ్తుంది.
సో ఒక్కదాని వల్ల మిగతావి కూడా పాడైపోయే అవకాశాలు ఉన్నాయి అంటారు. అవుతాయి అది. సో అందుకని అది ఎక్కువ ఇంపార్టెన్స్. వాళ్ళు ఏంటంటే బ్రేకేజ్ ఒకటి చూస్తారు, సైజ్ ఒకటి ఎక్కువ కావాలంటారు అందరూ. ఇంటర్నేషనల్గా లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ ఎగ్స్ కావాలంటారు. సో అదొకటి ఇంపార్టెంట్. వాళ్ళు అక్కడ కూడా డబ్బా ఓపెన్ చేస్తే అన్ని గుడ్లు సైజు ఉండాలన్నది అక్కడ అదనమాట. ఎందుకంటే దే పేయింగ్ వెరీ వెరీ హై ప్రైస్. అది. రెండోది ఏంటంటే డిజీజ్ కండిషన్స్ ఏంటి ఇండియాలో. బర్డ్ ఫ్లూ ఉందంటే జనరల్గా అలౌ చేయరు. అవును సార్. ప్రైమరీ దానివల్ల ఏం డేంజర్ ఉండదు, కానీ అదొక ఎక్స్ట్రా కాషనరీ స్టెప్ అనమాట. వైట్ ఎగ్స్ ఉంటాయి, బ్రౌన్ ఎగ్స్ ఉంటాయి. సో ఏది ఎక్కువ తింటే ఎక్కువ ప్రోటీన్ వస్తుంది, ఇదొక డౌట్ కూడా ఉంటుంది చాలా మంది. సో మామూలుగా అండి గుడ్డులో అయితే ఏమీ తేడా లేదు. వైట్కి బ్రౌన్కి గుడ్లు ఏమి తేడా లేదు. నార్మల్గా బ్రౌన్ ఎగ్స్ పెద్దవి ఉంటాయి. సో పెద్దదయ్యే కొద్దీ మీకు ప్రోటీన్ ఎక్కువ వస్తుంది ఒకటి. బ్రౌన్ కోడ్ ఏంటంటే కొంచెం దానికి బలమైనది కూడా ఎక్కువ. అది అందుకే దానికి మెడిసిన్స్ అయితే అవసరం చాలా తక్కువ పడుతుంది, ఆల్మోస్ట్ అవసరం ఉండదు. సో ఏంటంటే బ్రౌన్ కోల్డ్తో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఫార్మర్కి దానికి డిజీజ్ అయితే తొందరగా రావు కాబట్టి, రెసిస్టెన్స్ అది గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం. కానీ బ్రౌన్ ఎగ్స్ ఆర్ కాస్ట్లియర్ టు ప్రొడ్యూస్, ఎందుకంటే దే ఆర్ లెస్ ఎఫిషియంట్. బికాస్ చెప్పే కదా పెద్ద గుడ్డు వస్తుంది. సో గుడ్డు అది పెద్ద గుడ్డు పెట్టాలంటే ఎక్కువ తినాలి, అదొకటి. దాని వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అందుకని బ్రౌన్ ఎగ్స్ కొంచెం దే ఆర్ కాస్ట్లియర్ టు ప్రొడ్యూస్ దాన్ వైట్ ఎగ్స్. ఎగ్ సైజ్ పెద్దది ఉంటుంది. మేమేం చేస్తున్నాం దాంట్లో స్పెషల్ ఎగ్స్ తీస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇమ్యూనిటీ కోసం ఒక గుడ్డు అంటే D3, వైటమిన్ E, సెలీనియము, వైటమిన్ K ఇవన్నీ యాడ్ చేసి బోన్ హెల్త్ని ఇమ్యూనిటీ కోసం బాగుంటానికి అదొకటి. కానీ బ్రౌన్ ఎగ్స్ చూస్ చేస్తుంది కొంచెం స్టాండింగ్ తెలుస్తుంది జనాలకు కూడా అని. అండ్ రెండోది ఏంటంటే అడ్వాన్స్డ్ అని అది ఒమేగా-3 అండ్ ఇవన్నీ ఉండేదట్టు. సో ఇవన్నీ ఏంటంటే మీరు తింటుంటే హార్ట్కి కానీ omega-3 helps heart and intelligence also, and bone health again and immunity. సో ఇవన్నిటి కోసం మీరు మల్టీవైటమిన్ టాబ్లెట్స్ వేసుకునే బదులు గుడ్లు తింటే మీకు ప్రోటీన్ దొరుకుతుంది అండ్ ఇవన్నీ కూడా దొరుకుతుంది. ఓకే, టాబ్లెట్స్ మెయిన్గా తగ్గించి మనం తీసుకునేది ఫుడ్లో తీసుకుంటే బెటర్. అంటే ఎట్లాగా తింటున్నాం కదా, సో ప్రోటీన్ కోసం ఎలాగ తింటున్నాను. అండ్ రెండోది ఏంటంటే నీలిమ గారు, ఇప్పుడు D3 సప్లిమెంట్స్ తీసుకున్నారు అనుకోండి, మీరు సప్లిమెంట్ మనకు రిక్వైర్మెంట్ 600 IU పర్ డే అంటారు. కానీ సప్లిమెంట్ మీరు 600 తీసుకుంటే అసలు ఏం తేడా పడదు. మీరు అందుకే డాక్టర్ గారు 60,000 వారానికి ఒకసారి తీసుకోమంటారు. 60,000 IU అంటే ఆల్మోస్ట్ డైలీ 10,000 IU తీసుకుంటేనే కానీ మీకు ఆ మెయింటైన్ అవ్వదు. సో అదే గుడ్డు ద్వారా మీకు 100% అబ్జర్వ్ అవుతుంది. సో సో ఏమవుతుందంటే మీరు గుడ్డు ద్వారా మీరు 2 గుడ్లు తింటే మీకు 400 వచ్చింది అనుకోండి, మీకు 400 అబ్జర్వ్ అయిపోతుంది. సో అది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో అందుకనే మనం వేసుకునే బదులు కోడికేసి మనం కోడి ద్వారా, ఇదంతా ఫీడ్ ద్వారా అండి, ఇంకేమీ లేదు. నో ఇంజెక్షన్స్ కానీ ఇంకోటి ఏమీ లేదు. గుడ్డుని ఎలాగా మనం అడల్టరేట్ చేయలేం. మెయిన్ ఇదేంటంటే దాన్ని అడల్టరేట్ చేసే ఛాన్సే లేదు అసలు. ఏ విధంగా కూడా పాలు కానీ ఇంకోటి కానీ చేసేటట్టు గుడ్డుని మాత్రం అడల్టరేట్ చేయలేం లేదండి. సో ఏదైనా కోడి ద్వారా మనం ఫీడ్ చేసేదానికి. అండ్ సార్ ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అనేది ఎక్కువైపోయింది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం ఎగ్ ఫుడ్కి సంబంధించి ఏ విధంగా ఇన్నోవేట్ చేయడం, ఎలా చేస్తారు మీరు ఇన్నోవేట్ చేయాలంటే కనుక? అంటే ఇప్పుడు చూస్తున్నామండి, ఒకటి చాలామంది ఏంటంటే మాకు కన్వీనియన్స్ పెంచమని అడుగుతున్నారు. ఇంట్లో బాయిల్ చేసినా 10 నిమిషాలు పడుతుంది, లేకపోతే బాయిల్డ్ ఎగ్ బోర్ కొడుతుంది. ఇప్పుడు మా అబ్బాయి కూడా అదే అంటాడు, రోజు 10 గుడ్లు తినాలంటే తింటున్నాడు, కానీ తను ఏంటంటే 10 గుడ్లు తినాలంటే నార్కో పాప ఇంకోటి ఏదైనా వై డోంట్ యు లుక్ అట్ ఇట్. అండ్ చాలామంది ఇప్పుడు మార్వాడి వాళ్ళందరూ ఏంటంటే ఇంట్లో వండుతాం వాళ్ళకి ఇష్టం ఉండదు. సో పిల్లల కోసం అని కానీ లేకపోతే డాక్టర్లు వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళు కానీ తింటున్నారు కదా. సో వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు కూడా మాకు రెడీ టు కుక్, మేము రెడీగా వచ్చేది. సో దాని మీద వీఆర్ వర్కింగ్ ఆన్ సమ్ ఐడియాస్ నో. ఇప్పుడు యూఎస్లో స్టార్బక్స్లోని ఎగ్ బైట్స్ అని చాలా పెద్ద హిట్. అది చాలా హై ప్రైజ్కి కూడా అమ్ముతారు. అండ్ దే ఆర్ జస్ట్ ఎన్ని చేసినా రోజు జనాలు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. సో అట్లాంటివి మనకు కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని చూస్తున్నాం మనం. ఈ క్విక్ కామర్స్ ద్వారా తొందరగా మనం ఆ 5 మినిట్స్లో 10 మినిట్స్లో చేయొచ్చా అని చెప్పి. సో అది ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం. ఓకే ఓకే సార్, ఇలా మనం ఇంటర్నేషనల్ ఎగ్ డే సెలబ్రేట్ చేసుకోవడం, ఈ విధంగా అందరికీ చెప్పడం, అది ఎంతవరకు ఉపయోగం అని అంటారు? చాలా అండి. ఇప్పుడు ఒక 7-8 years బ్యాక్ నీలిమ గారు, ముందు మేము అంటే ఇది స్టార్ట్ చేసి ఒక 20 years అవుతుంది. ఈ 2nd Friday 1st October 2nd Friday
వరల్డ్ ఎగ్ డే అని మొదలెట్టాం క్యాంపెయిన్. కానీ స్టార్టింగ్లో నుండి ఉట్టి మేమే పోల్ట్రీ వాళ్ళం మేము అలాగే ఉండేది. ఒక 7-8 years బ్యాక్ నేను బోర్డులో జాయిన్ అయిన తర్వాత సోషల్ మీడియాలో మొదలెట్టాం. ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి వరల్డ్ ఎగ్ డేకి ఒక 4-5 crore వ్యూస్ వస్తున్నాయి. పెద్ద పెద్ద ఫుట్బాల్ క్లబ్లు వాళ్ళందరూ కూడా ఆ రోజు దాన్ని ఆర్సెనల్ కానీ రియల్ మెడ్రిడ్ కానీ వాళ్ళందరూ కూడా వరల్డ్ ఎగ్ డే సెలబ్రేట్ చేస్తా మెసేజెస్ పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏంటంటే మాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ మా టీంకి ఇది అని చెప్పి. సో డెఫినెట్గా అది బాగా ప్రమోట్ అవుతుంది అండ్ ఆ అవగాహన కూడా బాగా పెరుగుతుంది. అసలు రోజుకు ఎన్ని గుడ్లు తినాలి అండ్ కొంతమంది రోజుకు ఒక గుడ్డు తింటారు, వారానికి మొత్తం అలా ఎక్కువ తినకూడదు, రోజుకి ఇన్ని తినకూడదు, వాతం చేస్తుంది, ఇలాంటివి కడుపు ఉబ్బరం చేస్తుంది, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. అసలు రోజుకి మనం సగటున ఎన్ని గుడ్లు తినాలి సార్? వారానికి ప్రతిరోజు అసలు తినడం కరెక్టే అంటారు? ప్రోటీన్ అయితే కావాలి కదా మీకు. కావాలి. మనకి ఇండియాలో మేజర్ ఇప్పుడు నిల్మ గారు ఇంకోటి ఏంటంటే వీఆర్ లివింగ్ లాంగర్ అండ్ లాంగర్. ఒకప్పుడులాగా ఇప్పుడు నా చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు 35-40 సంవత్సరాలు అనేవారు యావరేజ్. ఇప్పుడేమో ఆల్మోస్ట్ 80 దగ్గరికి వచ్చేస్తాం. అంటే చాలామంది ఆర్ లివింగ్ బియాండ్ దట్ ఆల్సో. ఆ హెల్త్కి ప్రోటీన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్. మనకి అనుకునేదంటే చాలామంది ఇప్పుడు అసలు కార్బ్స్ జీరో చేసేసుకుంటారు. కార్బ్స్ తినకపోయినా పర్లేదు కానీ మీరు ప్రోటీన్ తినకపోతే కుదరదు. సో హౌ ఆర్ యూ గెటింగ్ ఇనఫ్ ప్రోటీన్ అంటే ఇండియాలో డెఫినెట్గా రావట్లేదు. దే ఆర్ నాట్ ఈటింగ్ ఇనఫ్ ప్రోటీన్ అండ్ నాట్ ఆల్ ప్రోటీన్స్ ఆర్ సేమ్. మీరు పప్పులో వచ్చిన ప్రోటీన్కి క్యాబేజ్లో వచ్చిన ప్రోటీన్కి మన కాలీఫ్లవర్ కానీ బ్రాకిల్లో అండ్ గుడ్లో వచ్చిన ప్రోటీన్కి చాలా తేడా. గుడ్డు ప్రోటీన్ చెప్పాను పర్ఫెక్ట్. సో అది ఆ మదర్ మిల్క్కి కంప్లీట్గా మ్యాచ్ అవ్వకపోతే ఆ ప్రోటీను మీరు ఏదైతే లోయెస్ట్ ఉందో దాని ప్రకారం అంత తినాలి. సో ఒక అమైనో యాసిడ్ మదర్ మిల్క్లో 10 ఉందనుకోండి, దీంట్లో 5 ఉందనుకోండి, హాఫ్ కదా. సో అన్నీ కూడా మీరు డబుల్ తింటేనే కానీ ఆ లెవెల్కి రాదన్నమాట. అదే గుడ్ క్లోజెస్ట్ మ్యాచ్ కాబట్టి మీకు సో యూఆర్ గెటింగ్ ఎ బ్యాంగ్ ఫర్ బక్. సో నేనైతే పర్సనల్గా నేను డైలీ 4 eggs తింటాను. మా నాన్నగారు 93, ఇప్పుడు ఆయన రోజు 3 గుడ్లు తింటారు. సో అండ్ సో నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది కూడా దే షిఫ్టెడ్ టు ఈటింగ్ 3 to 4 eggs a day. సో అక్కడ వరకు డేంజర్ లేదు. దాంతోపాటు ఏంటంటే మీరు ఏం తింటున్నారు అన్నది ఐ థింక్ ఒక్కొక్కసారి తర్వాత కూడా తినేది కూడా మనకి ముఖ్యం. ఇప్పుడు దాంతోపాటు మీరు బాగా బన్నులు తినేసి రైస్ బాగా ఎక్కువ తినేసి రోటీలు ఎక్కువ తినేసారు అనుకోండి, వాటి వల్ల డేంజర్ వస్తుంది, గుడ్ల వల్ల కాదు. నేను అనుకుంటా 99%కి ఇట్స్ అ సేఫ్ రికమెండేషన్. సరే రోజు 2 గుడ్ల కన్నా నేననేది అంటే 2 eggs అయితే ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ యూ. అట్లీస్ట్ మీకు ఒక 10 to 12% ఆఫ్ యూర్ డైలీ ప్రోటీన్ మీకు దానివల్ల వస్తుంది. అండ్ యూఆర్ గెటింగ్ సమ్ D3, B12 అయితే 50% B12 వస్తుంది. బికాస్ దట్ ఈస్ అదర్ ఎక్స్ట్రీమ్ ఇది. అండ్ ఉమెన్ కూడా బోన్ ప్రాబ్లమ్స్కి వీటికి కూడా చాలా ఇది. సో దిస్ విల్ హెల్ప్ ఎ లాట్ అన్నమాట. సో దట్స్ వై. అండ్ అగైన్ క్రిటికల్ థింగ్ ఏంటంటే బ్యాలెన్స్ డైట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. నేను గుడ్లు మనిషి అన్నాను కదా అని చెప్పి మీరు అన్నీ మానేసి చుట్టూ గుడ్లు తింటానంటే కూడా ఇట్స్ నాట్ రైట్. బట్ డెఫినెట్గా 2 to 4 eggs యూ కెన్ ఈట్ సేఫ్లీ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అన్ని దేశాలతో పోలిస్తే మన దేశం వెనుకబడి ఉంది అంటారా, లేకపోతే ఇంకా ముందుకు వెళ్ళాలి అంటారా? ఎగ్ వాడకంలో చాలా వెనకబడి ఉన్నాం మనం. అంటే క్రమంగా వీఆర్ మేకింగ్ ప్రోగ్రెస్. మనం ఇప్పుడు వరల్డ్లో నేను అనుకుంటూ కన్జంప్షన్లో టాప్ 100లో కూడా లేము. అంటే పర్ క్యాపిటల్ కన్జంప్షన్. వేరేజ్ ఇప్పుడు ప్రొడక్షన్ అట్లా చూసారంటే వీఆర్ నెంబర్ 2. సో బట్ చైనా వాళ్ళు తినేదాని ప్రకారం కంపేర్ చేస్తే వీఆర్ వే లోవర్. అందుకనే కూడా మనకి కొంచెం లైఫ్ స్టైల్ డిసీజ్ అన్నీ ఎక్కువ ఉన్నాయి మనకి, డయాబెటీస్ కానీ ఇవన్నీ కూడా. ఎందుకంటే మనది బాగా కార్బ్ హెవీ డైట్ మనది. అది ఒకప్పుడు మా తాత తింటున్నాడు అంటే మా తాత రోజు సైకిల్ మీద రోజు 30-40 కిలోమీటర్లు తొక్కేవాడు. అండ్ ఆ సైకిల్ తోటి ఇప్పుడు నా దగ్గర ఉన్న సైకిల్ తోటి కంపేర్ చేస్తున్నా ఆయన రోజు 100 కిలోమీటర్లు ఈక్వలెంట్ సైక్లింగ్ చేసేవాడు ఆయన. మీరు అలా చేసేవాళ్ళు మీరు ఏదైనా అరిగించగలుగుతారు.
ఒకప్పుడు కూలోడు రాళ్ళైనా అరిగిపోయే అంటే వాళ్ళకి ఆ కెపాసిటీ ఉండేది. కానీ వాళ్ళు ఎవరు అంతే అంత ఎన్ని సంవత్సరాలు బతికేవారు. ఇప్పుడు చూసారంటే ఆల్మోస్ట్ అందరూ లైఫ్ స్టైల్ సెడిటరీ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో అప్పుడే లిఫ్ట్లు పెట్టుకుంటున్నారు చాలామంది. షాపింగ్ మాల్కి వెళ్తే ఎస్కలేటర్లు, అసలు నడక అన్నది ఎక్కడ ఆల్మోస్ట్ లేదు. అండ్ అది కూడా అంతే ఏసీ టు ఏసీయే, కార్లు ఏసీ అన్ని. సో మనం ఒకటి సెడిటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. సో ఎక్సర్సైజ్ అన్నది ఫిజికల్ యాక్టివిటీ అన్నది అసలు మొత్తం పోయింది. దాంతోపాటు మీరు కార్బ్స్ తింటున్నారు అనుకోండి, దెన్ దట్ ఈస్ అ వెరీ డేంజరస్ కాంబినేషన్. కానీ అట్లీస్ట్ మీరు కార్బ్స్ కొద్ది గొప్ప తగ్గించిన ప్రోటీన్ మాత్రం చాలా ఇంక్రీజ్ చేయవలసిన అవసరం ఉంది. సో అక్కడ ఎగ్స్ ఆర్ ద బెస్ట్ అండ్ ద చీపెస్ట్ కూడా. ఫర్ ద హైయెస్ట్ క్వాలిటీ దట్ ఇట్ ఈస్ ఆల్సో ద చీపెస్ట్ ఇన్ ద మార్కెట్. ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలి అంటే కనుక, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంకా మనం కొంచెం లోనే ఉన్నాం చాలా వరకు. సో ఇంకా అవగాహన పెంచాలి అంటే ఇంటర్నేషనల్ ఎగ్ డే అని కాకుండా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అంటే? సో ఇప్పుడు మేము మెల్లమెల్లగా మొదలెడుతున్నామండి. ఇంకా ఇంటరాక్షన్స్ అంటే మీరు చేస్తున్నది దిస్ ఇస్ డెఫినెట్లీ మాకు చాలా హెల్ప్ అవుతుంది, ప్రజలకి ఫార్మర్స్కి కూడా. సో దీంట్లో డబుల్ ఎఫెక్ట్ ఉందండి. నేషనల్ హెల్త్ పెరుగుతుంది, ఫార్మర్స్కి కూడా హెల్ప్ అవుతుంది ఒకటి. రెండోది ఇదే మేము ఇంకా కొంచెం వెళ్ళి డాక్టర్స్ తోటి కానీ వాళ్ళందరితో కూడా మాట్లాడే అవసరం ఉంది. స్కూల్స్లోని ఇదంతా ఎడ్యుకేషన్ కొంచెం స్ప్రెడ్ చేయవలసిన అవసరం ఉందండి. అది టేకప్ చేస్తాం ఇప్పుడు. ఇంక మెల్లమెల్లగా వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ టేకింగ్ అప్. అది కొంచెం న్యాచురల్గానే పెరుగుతుందిలేండి డెఫినెట్గా. ఐ థింక్ అవగాహన వచ్చింది కొంచెం. ఏంటంటే మేము ఈ డే అండ్ ఏజ్లో ఏంటంటే అందరూ ప్రతిదీ బనీన్ల దగ్గర నుంచి, చాక్లెట్ల దగ్గర నుంచి, పెన్నుల దగ్గర నుంచి ఎంత అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయో దానికి తగ్గ మేము కూడా రోజు 2 గుడ్లు తినాలని గుర్తు చేస్తాం అని కూడా మేము కూడా కొంచెం అక్కడ కొంచెం విఫలం అయ్యింది. ఒకప్పుడు చేసాము, ఆ టైంకి పర్లేదు అది. బట్ లాస్ట్ 20 yearsలో కొంచెం మేము కూడా క్యాంపెయినింగ్ అవన్నీ కొంచెం అంత స్ట్రాంగ్గా చేయలేదు. బట్ ఐ థింక్ మేము కూడా అది కొంచెం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇంటర్నేషనల్ ఎగ్ డే సందర్భంగా ఈరోజు ఎగ్ గురించి చాలా విషయాలు మనం తెలుసుకుందాం. సో ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.